జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. తిరుప్పావై. రోజుకొక పాశురంలో ఈరోజు 11వ పాశురం నేర్చుకుందాం. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளலை சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே புத்தரவல்குல் புன்மையிலே போதராய் சுத்தத்தோழிமரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகிழவண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ఎత్తుకురంగుం పొరలేలో రెంబావాయ్. ఈ పాసురంలో ఎలాంటి గోపికని నిద్ర లేపుతుంది? ఈనాటి నిద్ర లేపే గోపిక చాలా అందగత్తెంట. అందంతో పాటు ఆమె గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉందంట. ఏంటి ఆ గొప్ప ఐశ్వర్యము? గోకులంలో వాళ్ళందరూ ఎలా ఉంటారు? గోకులంలో వాళ్ళందరూ చక్కటి గో సంపదను కలిగి ఉంటారు. అలాంటి గో సంపదలో ఇంకా ఎక్కువ కలిగి ఉందంట ఈమె. ఇంకా ఎక్కువ కలిగిన గోపిక అంట ఈనాటి గోపిక. అందంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంది. అంతటి అందాన్ని, ఐశ్వర్యాన్ని భగవత్పరం చేసినందువలన ఈనాటి గోపిక అంతటి ముఖ్యమైన గోపికగా మనం చెప్పుకోబోతున్నాం. భగవంతుడు అనేవాడు పాల వంటి అమృతాన్ని మనకి అందిస్తాడు. అలా మనం పాల వంటి అమృతాన్ని అందుకోవాలి అంటే గోవులు ఏమిస్తాయి? అసలు పాలనిస్తాయి. ఆ పాలు మనకు అమృతంతో సమానం కదా. దేవుడు ఏమిస్తాడు? అమృతాన్ని ఇస్తాడు. పాలు అనేటువంటి అమృతాన్ని ఇస్తాడు. మనం ఈ పాలు అనే అమృతాన్ని ఎలా అందుకోవాలి? ఎలా అందుకోవాలంటే ఆచార్యుల ద్వారా మనం అందుకోవాలి. ఆచార్యులను సేవించాలి. వాళ్ళ ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందాలి. గోవులు ఏం చేస్తాయి? అరణ్యానికి వెళ్ళి పచ్చగడ్డిని మేసి చక్కటి పాలని ఇస్తాయి మనకు. దాని ద్వారా మనకు పాలు అనే అమృతం అందుతుంది. ఆచార్యులు ఏం చేస్తారు? అరణ్యాలలో ఉండి తపస్సు చేసి వేద సారాన్ని మొత్తం గ్రహించి వాళ్ళు జ్ఞానాన్ని పొంది, వాళ్ళు పొందిన జ్ఞానాన్ని మనకు జ్ఞానం అనే అమృతం ద్వారా ఇస్తారనమాట. అలా పోల్చింది అమ్మ ఈ దీంట్లో. గోకులంలో ఉన్న గోవులన్నీ ఇచ్చే పాల అమృతం ఎలాంటిదో అది స్వీకరిస్తూ మనం వేదసారంలో ఉన్న ఆ వేదసార అమృతాన్ని ఎలా పొందాలి? జ్ఞానుల ద్వారా మాత్రమే, ఆచార్యుల ద్వారా మాత్రమే మనం పొందాలి. ఏదో నేను చేసేస్తున్నాను, లలిత సహస్రనామం 108 పారాయణలు చేసేసాను, అది చేసేసాను, ఇది చేసేసాను. చేయటం అంటే ఏంటి? ఏ విషయమైనా, ఏ స్తోత్రమైనా, ఏ ఒక్క చిన్న పదమైనా అర్థంతో నేర్చుకోవడమే మనకు సరి అయిన విధానం అని చెప్తుంది. ఈ అర్థంతో వెళ్ళాలి అంటే మనకు ఒక ఆచార్యులు అవసరము, ఒక గురువు అవసరము. ఆ ఆచార్యులు చూపించిన దారిలో మనం వెళ్తూ జ్ఞానం అనే అమృతాన్ని తీసుకోవాలి అని చెప్తుంది. ఈనాటి గోపిక అలాంటి గోపికంట. ఒకసారి మనం ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మొదటిగా ఏం చెప్తుంది? కరవై కణంగల్ అంటే, కరవై అంటే లేత వయస్సులోని గోవుల. పల అంటే పలు, కణంగల్ సమూహాల నుండి, కరందు పాలు తీసేవారు, శెత్తార్ అంటే శత్రువుల, తిరల్ బలము, అలియా నశించినట్లు, షెండ్రు వెడలి, సెరుచెయ్యుం యుద్ధమును చేయువారు, కుత్రమొండ్రిల్లాదా ఒండ్రు అంటే ఒక దోషం కూడా, ఇల్లాదా లేనివారైనా, కోవలర్థం గోపాలుల యొక్క, పొర్కొడియే బంగారు తీగ వంటిదానా, పుత్తరవల్ పుత్తరవల్ అంటే పుట్టలోని, పుత్త అరవల్ 2 పదాలున్నాయి. పుత్త అంటే పుట్టలోని, అరవు పాము పడగ వంటి, అల్కుల్ అల్కుల్ అంటే నితంబ ప్రదేశం కలదానా. అల్కుల్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే అలాంటి పాము పడగ లాంటి, పాము లాంటి సన్నని నడుము కలిగిన దానా అని అర్థం. పునమైలే అడవిలోని నెమలి వంటి దానా, శెల్వం కృష్ణ కృష్ణ అనుభవం అనే సంపద కలిగిన దానా, పెన్నాట్టి చిన్నదానా, పోదరాయ్ రమ్ము
తోళిమ ఎల్లారు అంటే బంధువులందరూ కూడా. తోళిమారెల్లారు అంటే స్నేహితులు, బంధువులు, స్నేహితులు అందరూ. వందు వచ్చి, నిన్ నిన్ను అంటే నీ యొక్క ముంగిట ముందు, నీ యొక్క ముగిలవన్నన్ పేర్పాడా, ముంగిట యందు పుగుందు ప్రవేశించి ముగిలవన్నన్ మేఘవర్ణుడైన శ్రీకృష్ణుని పేర్పాడా పేరుని కీర్తించుచుండగా, నీ నీవు కదలక మెదలక ఉన్నావు అని చెప్తుంది. సిత్తాదే కదలక, పేషాదే మాట్లాడకుండా, చెల్వపెండాట్టి అంటే ఉన్నావు. ఏ ప్రయోజనం ఆశించి, ఎత్తకు రంగుం పొరుల్ ఏ ప్రయోజనం ఆశించి, ఉరంగుం నిద్రించుచున్నావు, కదలక మెదలక గమ్మునే ఉన్నావు, ఎందుకు, ఏ ప్రయోజనం ఆశించి గమ్మునున్నావు అని అడుగుతున్నారు. లేత వయస్సులో ఉన్న పలు గోవులు కలవారంట. ఇంకా శత్రువుల బలం అణిచేటట్లు ఎదిరించి ఉన్నారంట. గోకులంలో ఉన్న గోకులంలో ఉన్న వారందరూ అలా ఉన్నారంట. ఎలాంటి దోషము లేకుండా చక్కటి బలాన్ని కలిగి ఉన్నారంట. ఇంకా ఆవుల విషయాలకు వస్తే చాలా రకాలైన ఆవుల్ని కలిగి ఉన్నారంట. అలాంటి కులంలో పుట్టిన ఓ బంగారు తీగ వంటిదానా, బంగారు తీగతో పోలిస్తున్నారు, పుట్టలో ఉన్న పాముతో పోలిస్తున్నారు, చక్కగా ఆ నెమలితో పోలుస్తున్నారు. ఈనాటి గోపికను అందగత్తె అన్నారు కదా, ఆ అందగత్తెకి ఇన్ని ఉపమానాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కత్తు కరవై కన్ను అంటే, కత్తు కరవై అంటే దూడ, కత్తు అంటే దూడ, కరవై అంటే పాలిచ్చే ఆవులు, కనంగల్ అంటే మందగా ఉన్నాయంట, ఆవులు మందగా ఉన్నాయంట. పలకరందు వందలు దూడలు కలిగిన ఆవులు ఉన్నాయంట. వందల కొద్ది దూడలు, వందల కొద్ది ఆవులు. అలాంటి గో సంపద కలిగిన గోపికంట ఈనాటి గోపిక మనకు. అనేక మందలు కలిగిన, అనేక పాలు ఇచ్చే, అనేక దూడలు కలిగినటువంటి గో సంపద కలిగినటువంటి, గో ఐశ్వర్యం కలిగినటువంటి దానా అని చెప్తున్నారు. సెత్తారు అంటే శత్రువులను నశింపచేసేటువంటి శారీరక దారుఢ్యం కలిగిన వాళ్ళంట ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ. ఎందుకు అలా దారుఢ్యం గురించి, శరీర దారుఢ్యం గురించి చెప్పుకోవలసిన అవసరం ఏంటి ఇక్కడ అంటే, వీళ్ళు అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు, మన గోవుల్ని కాపాడుకోవాలంటే నక్కలు, తోడేళ్ళు, అవన్నీ పులులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. అందుకని వాటిని ఎదుర్కోగలిగే శారీరక శక్తి కలిగిన వాళ్ళు. మళ్ళీ ఒక్కొక్కరికి గో సంపద ఎలా ఉందంట, వందల్లో వేలల్లో ఉందంట. అలాంటి గో సంపదను, గోవుల్ని రోజు పాలు పితకాలంటే మనకి ఎంత శక్తి కావాలి? అలాంటి శరీర దారుఢ్యం కూడా కలిగిన వాళ్ళంట ఈ గోకులంలోని వాళ్ళందరూ. కుట్ర మొండ్రిల్లాదా, ఇంకా బలం ఒక్కటేనా? బలంతో పాటు దోషాలు లేనటువంటి గొప్పదైన వంశానికి చెందిన ఓ బంగారు తీగ లాంటి దానా. పొర్కొడియే అంటే బంగారు తీగ. బంగారం అంటే ఎలా ఉంటుందండి? గట్టిగా ఉంటుంది. ఇంకా దానికి బంగారు తీగ అంటే అది గట్టిగా ఉంటుంది. అలాంటి గట్టితనం కలిగిన దానా అంటే ఇక్కడ ఏంటి, ఈమెని ఎలా పోలుస్తున్నారు? ఈమె మనస్సుని భగవంతునిపై నిలిపేదానా అని పోలుస్తున్నారనమాట. గట్టిగా మనస్సుని అంట భగవంతుడిపై నిలిపి ఉంచుతుందంట, అటు ఇటు పోనివ్వకుండా. మనలాగా మనస్సు అటు ఇటు ఎటు తిరగదు ఆమెకి, భగవంతుడి పాదాలపై నిలిచి ఉంటుందంట. ఇక్కడ అందము బంగారు తీగ అంటే మనకు కాళిదాసు గారు పార్వతీదేవిని వర్ణిస్తారు. బంగారు కమలం వంటి ముఖఛాయ కలిగిన దానా అని. అలాగా ఈమెను కూడా ఇక్కడ బంగారు తీగలాగా మెరిసిపోతున్నావు, అలాంటి అందం కలిగిన దానా, సౌందర్యం కలిగిన దానా అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? పుత్తరవల్, పుత్తరవల్ గుళ్ళంటే పుట్టలోకి ప్రవేశించిన పాము వంటి నడుము కలిగిన దానా అంటారు. ఆడవాళ్ళని కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు గాని పాముతో మాత్రం ఎవ్వరూ పోల్చల. ఇక్కడ ఈ గోపికని ఈనాడు పాముతో పోలుస్తున్నారు. సన్నటి నడుముతోనే ఎందుకు చెప్పారంటే, సాధారణంగా మనకేముంటుంది, నడుము పైన భాగము, క్రింది భాగము రెండుంటాయి కదా. ఈ రెండిటిని కలిపి ఉంచేది ఏంటి? నడుము. కింది భాగం ఏంటి? కర్మ. పై భాగం ఏంటి? జ్ఞానం. ఈ రెండిటిని కలిపి ఉంచేది నడుము. ఆ నడుమేంటి? వైరాగ్యం. ఎంత గొప్పగా చెప్పారో చూడు. ఏంటి పాముతో పోల్చారు అనుకున్నాం కానీ ఆ సన్నని నడుమేమో వైరాగ్యం, కిందనున్న భాగం కర్మ,
పైన జ్ఞానం. ఈ రెండిటిని కలిపి ఉంచేది వైరాగ్యం. వైరాగ్యం అంటే విరాగ భావన. మనము ఏవైతే కర్మలు చేస్తున్నామో అంటే జ్ఞాన సముపార్జన చేసుకుంటున్నాం కదా! అనుకుంటూ ఉన్నాం కదా! వాటిని నేను కాదు భగవంతుడే చేయిస్తున్నారు అనేటి అనేలాంటి భావనను కలిగి ఉన్నదంట. అదే దాన్నే విరాగ భావన అంటున్నారు. నేను చేస్తున్నాను అహం అనే అహంకారం లేకుండా ఇది భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు, నేను కాదు అనేటువంటి భావనని ఎవరైతే కలిగి ఉంటారో దానిని విరాగ భావన అంటారు. అలాంటి విరాగ భావన కలిగిన గోపికంట ఈనాటి గోపిక. అందంతో పాటు ఐశ్వర్యంతో పాటు ఇలాంటి విరాగ భావనని కలిగి ఉందంట ఈనాటి గోపిక మనకు. పూనమయిలే అంటే నెమలి. ఇంక మనం నెమలి యొక్క సౌందర్యం చెప్పాలా? అది వర్ణనాతీతం. నెమలి యొక్క సౌందర్యం అంతా ఎక్కడుంటుంది? పింఛంలో ఉంటుంది. అంతటి అందం ఆడవాళ్ళకి మరికి ఎక్కడుంటుంది? నెమలికైతే పింఛంలో ఉంటుంది. ఆడవాళ్ళకి ఎక్కడుంటుంది? మన అందమంతా మన కేశాలలో ఉంటుంది. కేశ సౌందర్యంలో ఉంటుందన్నమాట. ఇక్కడ అలాంటి జడను కలిగి ఉందంట ఈమె. మరి మనకి శరీరానికి కేశాలు అందము. మరి ఆత్మకు కేశాలేమిటి? అంటే ఆత్మకి కేశాలు ఇక్కడ మోహాన్ని కలిగి ఉండటంతో పోలుస్తుంది. మోహాన్ని కలిగి ఉండటం. దేని యందు అంటే భగవంతుని యందు మోహాన్ని కలిగి ఉంది ఆమె. అలాంటి సౌందర్యాన్ని కలిగి ఉంది. మనకి శరీరానికి కేశాలు చెప్పారు. కేశాలు సౌందర్యం. మనమంతా అందరం తిరుపతికి వెళ్ళి చక్కగా ఆడవాళ్ళు జుట్టు ఇవ్వకూడదు అని కొంతమంది వాదనలు, ఇవ్వచ్చు అని కొంతమంది వాదనలు. ఏమీ అవసరం లేదు. జుట్టు అంటే ఆడవాళ్ళకి జుట్టు అంటే అహంకారం. ఆ అందమంతా నా జుట్టులోనే ఉన్నది అని అహంకారం. అక్కడికి వెళ్ళి ఎలా ఇవ్వాలంట మన జుట్టుని ఆయన పాదాల దగ్గర సమర్పించాలి అంటే, స్వామి నా అహంకారాన్ని చక్కగా మీ పాదాల ముందు ఉంచుతున్నాను అని చెప్పి అనుకొని దండం పెట్టుకొని మన కేశాలని సమర్పించి రావాలంట ఆయన పాదాలకి. మన అహంకారం అంతా ఆయన పాదాలకి సమర్పించుకొని రావాలి. అదే చెప్తున్నారు. ఆడవాళ్ళకి అంత సౌందర్యం, అంత అహంకారం చక్కగా కేశాలలో ఉంటుంది. ఇక్కడ ఆత్మకి కేశాలు అంటే మోహం. ఆ మోహం ఎవరిపైన కలిగి ఉండాలి? సంసారం పైన కలిగి ఉండకూడదంట. భగవంతుని యందు కలిగి ఉండాలంట. అలాంటి సౌందర్యం కలిగిన గోపిక ఈనాటి గోపిక. అందుకని నెమలితో పోలుస్తున్నారు చక్కగా. ఇంకా ఏం చెప్తున్నారు? "శూతత్తోళిమరెల్లాரும் వందు." శూతత్తోళిమ అంటే అందరూ వచ్చేశారు. తోళారం ఎల్లారం అంటే బంధువులు వచ్చేశారు. ఇంకా మిత్రులు వచ్చేశారు. అందరూ వచ్చేశారు. ఇంకా నువ్వు నిద్రపోతూ ఉన్నావేంటి? నెమలి లాంటి సౌందర్యంతో పోల్చారు కదా నిన్ను. మరి నెమలి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? చక్కగా అడవిలో సంచరిస్తూ అదేం చేస్తుంది? మేఘాన్ని చూసినప్పుడు పురి విప్పి నాట్యం చేస్తుంది. మేఘాన్ని చూడంగానే వర్షించడానికి రెడీగా ఉన్న మేఘాన్ని చూడంగానే పురి విప్పి నాట్యం చేస్తుంది. ముగల్ వన్నన్ పేర్పాడా, మేము నీ ముందుకు వచ్చి ఆ నీల మేఘశ్యాముడి గురించి కీర్తన చేస్తున్నాము. అక్కడేమో నెమలి నీలమేఘశ్యామంతో ఉంది. ఆమెం చేస్తుంది? మేఘాన్ని చూసి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఇక్కడ మేమందరం కలిసి మీ ఇంటి ముందుకు వచ్చున్నాం. దేని గురించి? ఆ నీలి మేఘశ్యాముడి గురించి పొగుడుతూ, పాడుతూ మాకు పరా అనే వాయిద్యాన్ని ఇవ్వయ్యా స్వామి అని చెప్పి మేము ఆయన నామాన్ని పలు పలు విధాలుగా ఆ నీలి మేఘశ్యాముడి యొక్క నామాన్ని పలు పలు విధాలుగా పిలుస్తూ ఉన్నాము, పలుకుతూ ఉన్నాము. మరి నువ్వు పడుకొని ఉంటే ఎలా? చిట్టాదే పేశాదే, మాట్లాడవు, ఉలకవు, పలకవు, సెల్వ పెన్నాట్టి ఓ సంపన్నురాలా. సెల్వ పెన్నాట్టి అంటే ఓ సంపన్నురాలా, రావమ్మ బయటికి అని పిలుస్తున్నారు. వచ్చి నీకైతే ఎలాంటి జ్ఞానం ఉందో, నీకు ఎలాంటి సంపద ఉందో, ఎలాంటి వైరాగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఎలాంటి వైరాగ్యాన్ని కలిగి ఉంది? విరాగ భావాన్ని కలిగి ఉంది. భగవంతుడే నాకు సర్వం అనేటువంటి వైరాగ్య భావాన్ని కలిగి ఉంది. అవన్నీ కూడా మాకు కూడా అందించవమ్మా. మరి అలా చేస్తే కదా వ్రతం, ఇది కదా వ్రతం. మరి నువ్వు ఇంకా లోపల పడుకొని ఉంటే ఎలా అంటూ ఆ గోపికతో పాటు మనల్ని అందరినీ కూడా నిద్ర లేపుతుంది ఈనాటి పాశురంలో అమ్మ. జై శ్రీమన్నారాయణ.